ఈ రోజు వరంగల్ బహిరంగ సభ కోసం చేపట్టిన గులాబీల కూలీ పని కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అపూర్వ స్పందన లభించింది. బోరబండ డివిజన్లోని డిప్యూటీ మేయర్ బాబా ఫసీరుద్దీన్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గులాబీలుగా కూలీల అవతారమెత్తి కార్యక్రమాల్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న పలు షాపుల్లో బాబా ఫసీరుద్దీన్, మాగంటి గోపీనాథ్ పనిచేసి డబ్బులను సేకరించారు. దాదాపు ₹1,00,000 సమకూర్చింది. గులాబీ కూలీ పని కార్యక్రమానికి వచ్చిన స్పందన బాగుందని బాబా ఫసీరుద్దీన్, అలానే మాగంటి గోపీనాథ్ తెలిపారు. నియోజకవర్గం బోరబండ డివిజన్లో ఈ నెల టీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు ఏర్పాట్ల కోసం కూలీ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు కూలీ కార్యక్రమాన్ని నేను స్థానిక ఎమ్మెల్యే అయినట్టు మాగంటి గోపీనాథ్ గారు కూలీ కార్యక్రమం బోరబండ డివిజన్లో చేయడం జరిగింది. అద్భుతమైన ప్రజాస్పందన. బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే బోరబండ డివిజను, వ్యాపారవేత్తలు కూడా బడుగు బలహీన వర్గాలు ఉండే వ్యాపారవేత్తలు కూడా బోరబండ డివిజన్లో అద్భుతమైన స్పందన. వాళ్ళందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేసుకుంటూ మా దగ్గర రావాలి, మా దగ్గర కూలి పని చేయాలి, మేము కూడా మా వంతు సహాయం పార్టీకి చేస్తాం. ఎందుకంటే మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము తప్పకుండా మా యువ నాయకుడు నడిపిస్తున్న నగరం హైదరాబాద్ నగరం, కేటీఆర్ గారు నడిపిస్తున్న యువ నాయకుడు కేటీఆర్ గారు నడిపిస్తున్న నగరం హైదరాబాద్ నగరం. అలాంటి నగరంలో మేము ఉంటున్నాం కాబట్టి తప్పకుండా మా షాపుకు రావాలని చెప్పి ప్రతి ఒక్క షాపులో చూసుకుంటే ఇక్కడ ఆజాబాయి స్వీట్ షాప్ కానీ, అక్కడ సాగర్బాయి జ్యువెలర్స్ కానీ, పోచయ్య గౌడ్ యొక్క బేకరీ గారు కానీ, ఆ బేకరీ కానీ, అదేవిధంగా నారాయణ శెట్టి గారి యొక్క కిరాణా దుకాణం దగ్గర కానీ కూలి పని చేస్తే అద్భుతంగా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా కూలిని గుర్తించి, మా యొక్క కష్టాన్ని గుర్తించి మా కోసము ఈరోజు దాదాపు ₹1,00,000 విరాళం వేయడం జరిగింది. ప్రజలలో అద్భుతమైన స్పందన ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార రంగంలో కూడా అద్భుతమైన స్పందన ఉంది. ఎందుకంటే ఈరోజు సేఫ్ సిటీ, క్లీన్ సిటీ, గ్రీన్ సిటీగా హైదరాబాద్ నగరంగా ఉంది కాబట్టి ప్రజలు వ్యాపారవేత్తలు హర్షం వ్యక్తం చేసుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈనాడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలోని అధిష్టానం మరి సీఎం కేసీఆర్ గారు ఈ డైలీ ఈ ప్లీనరీకి జరగబోయే వరంగల్లో బహిరంగ సభకి కూలి పని చేసి ఆ కూలి పని ద్వారా వచ్చే డబ్బుతో మనం ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం మేము ఇవాళ ఇది మూడో రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. మరి ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు ఉన్న డివిజన్ ఇది బోరబండ డివిజన్లో. మేము రాగానే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది ప్రజల్లో కూడా. మా కోసం ఎదురు చూస్తూ ఈ కార్యక్రమానికి మేము కూడా మీకు అండగా స్థానిక వ్యాపారస్తులు, వాళ్ళ ఏదైతే బేకరీ కానీ, ఒక గోల్డ్ షాప్ కానీ, ఒక ఐస్ క్రీమ్ షాపులు కానీ వాళ్ళు ఎంతో స్పందించి మరి మేము చేసే కార్యక్రమానికి వాళ్ళ ద్వారా మాకు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విరాళాలన్నీ మేము కలెక్ట్ చేసుకుని మేము మా కార్యక్రమం 27వ తారీఖు నాడు వరంగల్